అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ నా ఫేవరెట్ చామదుంప ఫ్రై రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం హాఫ్ కిలో చామదుంపని మంచిగా వాష్ చేసేసుకొని ఒక్కొక్క చామదుంపని రెండు రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇవి బాయిల్ చేస్తామన్నమాట ప్రెషర్ కుక్కర్లో. మంచిగా కుక్ అవ్వడానికి నేను ఇక్కడ పెద్దగా ఉన్న చామదుంపని రెండేసి ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ చామదుంప ముక్కలన్నిటిని కుక్కర్లో వేసుకోవాలి. సరిపోను వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా టేస్ట్ కోసము. ఇది వేసుకున్న తర్వాత మనము కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 3 to 4 విజిల్స్ రానిస్తామన్నమాట. ఈ 3 to 4 విజిల్స్ రానివ్వడం వల్ల చామదుంప అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది. కుక్ అయిన చామదుంపని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత పైన నుంచి పొట్టు మొత్తం రిమూవ్ చేసుకోవాలి. పొట్టు మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత మనం మసాలా పౌడర్స్ అన్ని పైన నుంచే వేస్తామన్నమాట. చూడండి ఇక్కడ ఏమేమి మసాలాస్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. చామదుంపల టేస్ట్కి సరిపోను పసుపు వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. ఈ చామదుంప రెసిపీకి కారం ఎక్కువ పడుతుందన్నమాట. అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకున్న తర్వాత మన ఫింగర్స్ తోటి మొత్తం మ్యాష్ చేయాలి. ఇలా మ్యాష్ చేయడం వల్ల ఫ్లేవర్స్ చామదుంప పీసెస్కి చాలా బాగా పడతాయి అన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టు మంచిగా మ్యాష్ చేసుకోండి. ముక్కలకి బాగా పడుతుంది మసాలా. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ చామదుంపల పేస్ట్ అనేది మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. స్లో ఫ్లేమ్ పైన ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో. కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఈ రెసిపీకి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఎంత టేస్టీగా రెడీ అయిందో చామదుంప ఫ్రై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.